అంతకు ముందు ఉన్నటువంటి అంచనాలు విశ్లేషణలు అన్ని తారుమారయ్యాయా? ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గానే అంచనాలు వేశాయా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, హలో అండి. నమస్తే అండి. సో మనం ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్ అనేది వచ్చింది. సో దానికి అంతకుముందు జరిగినటువంటి సర్వేలు వీటన్నిటికీ ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? అందరూ అదే లైన్లో ఉన్నారా? అంటే అంతకుముందు 2 to 3% చెప్పాయి. అంటే ఎగ్జిట్ పోల్ కంటే ముందు వచ్చిన సర్వేలు 6th ఈవినింగ్ వరకు 2% బీఆర్ఎస్ లీడ్ ఉందని వచ్చింది. దాదాపుగా 6 to 9% వరకు పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ గెయిన్ అయింది. పోల్ మేనేజ్మెంట్ చేయడంలో ఓకే, దానివల్ల ఒక ట్రెండ్ కూడా క్రియేట్ అయింది, కాంగ్రెస్ గెలుస్తుంది అనేది. సో సైలెంట్ ఓటర్స్ కొంచెం ట్విస్ట్ అయ్యారు. ప్రధానంగా ఒక 3 కారణాలు చెప్పొచ్చు మనం కాంగ్రెస్ గెలుపుకి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎడ్యుకేటెడ్స్లో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కేసినా గెలిచినా కూడా 3 ఏళ్ళు అయితే వాళ్ళ అధికారంలోకి రాలేరు కదా. కాబట్టి మన డెవలప్మెంట్ వర్క్స్ ఏమైనా ఉంటే మనం అధికార పార్టీతో చేసుకోవాలి. అది అధికారంలో కాంగ్రెస్ ఉండడం అనేది ఫస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. సెకండ్ పోల్ మేనేజ్మెంట్. థర్డ్ ఏంటంటే క్యాండిడేట్ ఆ పార్టీకి ఒక ఆభరణం. నవీన్ యాదవ్ కాకుండా ఇంకెవరికి ఇచ్చినా కూడా ఈ పరిస్థితి ఉండకపోయేది. సో అది ఈ 3 ప్రధానమైన ఫ్యాక్టర్స్ మనకు పనిచేసినాయి ఇందులో. ఒక బీఆర్ఎస్ కోసం అలాంటి 3 చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అంటే ఫెయిల్యూర్స్కి ఏంటంటే లోకల్లో లీడర్షిప్ ఉన్నా కూడా క్యాంపెయిన్ అంతా బయట వాళ్ళతో నడిపించడం. ఓకే, బయట వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నా బాగానే ఉంటుంది, కానీ కంప్లీట్గా ఇంటింటికి తిరిగే బ్యాచ్ దగ్గర నుంచి అంతా లోకల్ వాళ్ళకంటే బయట వాళ్ళది ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది. అది ప్రధానమైన లోపం అనుకోవచ్చు. రెండవది కేసీఆర్ గారు అసలు రాలేదు, ఎక్కడ కూడా జూబ్లీస్ ప్రజలకు అప్పీల్ కూడా చేయలేదు కనీసం. ఆయన అంటే ఎంతో కొంత ఆయన చేసిన మంచి పనులు ఇంకా ప్రజల్లో ఉన్నాయి. వాస్తవంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది. ఇంత మెజారిటీ కాంగ్రెస్కి వచ్చినా కూడా కాంగ్రెస్ పట్ల యాంటీ ఇన్కంబెన్స్ ఉన్నది. ఉన్నా కూడా కాన్స్టిట్యున్సీ ఇంట్రెస్ట్ ఏమైందంటే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇళ్లలో పోయినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తారు కదా, ఇన్స్టాంట్గా తీర్చారు. అంటే జీవోలు ఇవ్వాల్సిన అవసరం లేని సమస్యలు ఉంటాయి, రొటీన్గా జరిగేది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎలక్ట్రిసిటీ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఊరికే ట్రిప్ అవుతున్నది, ఫెయిల్ అవుతున్నది అని అంటే ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫార్మర్ వేయించారు. మా రోడ్డు అసలు అన్ని గుంతలే ఉన్నాయంటే తెల్లారి ఆ టైం కల్లా డోజర్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, గుంతలన్నీ పూర్తి చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఏ రకమైన జీవోలు కానీ ఇట్లాంటివి ఇష్యూ కావు. స్థానికంగా ఉన్న డ్రైనేజ్ వర్క్స్ కావచ్చు, మంచినీటి కావచ్చు, ప్రత్యేకంగా వాటర్ వర్క్స్ వాళ్ళకి చెప్పారు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా రెగ్యులర్గా వాటర్ సప్లై చేయాలని. ఇట్లాంటివన్నీ కూడా పనిచేసినాయి. తర్వాత 200 కోట్లు బాజాబ్తా కోడ్ రాకముందే కేటాయించారు. పనులన్నీ కూడా దాదాపుగా చాలా వరకు కంప్లీట్ అయినాయి, వర్షాల వల్ల కొద్దిగా డిలే అయినా కూడా. సో అధికారంలో ఉన్నందుకు అది ఒక అడ్వాంటేజ్ వాళ్ళకు వచ్చింది. ఇక్కడ నా ఆక్షేపణ ఏంటంటే ఈసీ ఒక ప్రేక్షక పాత్ర వహించింది, కనీసం స్పందన లేని ప్రేక్షక పాత్ర. అంటే ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా, ఈవెన్ బీజేపీ వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. 1 day బిఫోరే చెప్పారు ఆ సీవిజిల్ ఏదో ఉంటుంది కదా, మన ఈ ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం, ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడెక్కడ మాల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అది పనిచేయడం మానేసింది 2 రోజుల ముందు నుంచి. అబ్జర్వర్ని అడిగితే ఏమంటాడు, ఇది మాకు సంబంధం లేదు, మీరు ఎలక్షన్ కమిషన్కు అంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆర్డీఓ క్యాడరు, కలెక్టర్ క్యాడరు ఉంటారు కదా ఎలక్షన్ ఆఫీసర్, ఆయన మాకు సంబంధం లేదు, మీరు అక్కడ పోయి మీరు ఫిర్యాదు చేసుకోండి అంటే నెగ్లిజెంట్ ఆన్సర్. అంటే అది చాలా ఇంపార్టెంట్. అందులో కనుక మనం అప్లోడ్ చేసినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి పెట్టిన యాప్ అది సివిజిల్ అనేది. 1 day బిఫోర్ బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది, అయినా దాన్ని సరిదిద్దుకోలేదు. ఇవాళ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అయినప్పుడు అది రెక్టిఫై చేయడం ఎంతసేపు అది. కానీ ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఈసీ సైలెంట్ సపోర్టు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇచ్చిందని అనిపిస్తుంది. అది దాని వెనకాల ఎవరు పనిచేస్తారు ఏంటి నేను చెప్పలేను, కానీ ఈసీ 3 నెలల ముందు ఏ ఇంట్లలో దొంగ ఓట్లున్నాయో ఇంటి నంబర్లతో సహా ఇచ్చారు. 24,000 దొంగ ఓట్లది ఇచ్చారు, దాని మీద యాక్షన్ లేదు. వాళ్ళు అనుకుంటే వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంటుంది. బట్ ఎక్కడైతే మెజారిటీగా 500కు పైగా ఉన్నాయో, ఒకే ఇంట్లో ఇంతమంది ఉన్నారు అన్నదాన్ని కూడా అదంతా ఫేక్ అనేది చెప్పింది కదా. అదే కొన్ని విషయాలు ఫేక్ అని చెప్పింది, బట్ ఫేక్ అని చెప్పలే. ఇవి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేయమన్నారు, ఫేక్ అనేది కాదు. బాజాబ్తా ఫేక్ ఓట్స్ కనబడుతున్నాయి కదా. ఒక ఇల్లు చూపెట్టారు, అపార్ట్మెంట్లో 150 ఓట్లు ఆ మనుషులు లేరు. మరి ఎట్లా మరి ఈసీ దాన్ని పట్టించుకోవాలన్నా వద్దా? వీళ్ళు ఎక్కడున్నారు అసలు? ఇంటి నంబర్ మీద ఉన్న వాళ్ళు
ఎక్కడున్నారు. అదివరకు ఇక్కడ ఉన్నట్టుగా ఆధారం ఉంటే నిజంగానే అవి కరెక్ట్ ఓట్స్, వాళ్ళకు 2 బెడ్రూమ్ అలొకేషన్ జరిగింది కాబట్టి అటు పోయిళ్ళు, లేకుంటే ఇంకెక్కడికో షిఫ్ట్ అయినా అనొచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈసీది ఇంత ప్రేక్షక పాత్ర నా జీవితంలో చూడలేదు. అంటే ఎన్నో ఎలక్షన్ చూశాను నేను. ఈసీ కనీసం స్పందించేది, స్పందన లేదు, ఏది లేదు. ఏ ఒక్కదానికి కూడా రియాక్ట్ అయినట్టుగా మనకు కనబడదు. సో అక్కడ కంప్లీట్గా మిస్యూజ్ అయిందా, ఇన్యాక్టివ్గా ఉందంటారా మీరు? ఇన్యాక్టివ్గా ఉంది, మిస్యూజ్ కావడానికి కారణమైంది. అంటే కంట్రోల్ చేయాల్సిన వాళ్ళే మౌనంగా ఉంటే ఇంకా పూర్తిగా అధికార పార్టీకి పగ్గాలు వాళ్ళ చేతిలోకి ఇచ్చినట్టు అయింది. ఇష్టం వచ్చినప్పుడు కొన్ని నేను చెప్పకూడదు, ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ పిటిషన్ వేస్తారు. సగం టర్మ్ నవీన్ ఉంటాడు, సగం టర్మ్ సునీత ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు అవుతారు. చాలాసార్లు చూసాం మనం. లాస్ట్ మినిట్లో హైకోర్టు ఎలక్టెడ్ ఎమ్మెల్యేని దించి, బట్ అదంతా డిలేడ్ ప్రాసెస్ అవుతుంది కదా చాలా కాలం. మరి ఏం చేయగలుగుతాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్ పిటిషన్ తప్ప వేరే మార్గం లేదు బీఆర్ఎస్ కి. ఆ దిశగా వెళ్తోందా బీఆర్ఎస్, ఆలోచిస్తోందా ఇప్పుడు? అది నేను ఏమంటున్నా, ఇది అడ్వకేట్ చెప్తున్నా, బీఆర్ఎస్ దగ్గర ఉన్న ఆధారాలు కనుక నేను చెప్పలేను ఇప్పుడు, ఎందుకంటే మ్యానిపులేట్ చేస్తారు. ఈ ఆధారాలతో దించడం చాలా ఈజీ. మాల్ ప్రాక్టీసెస్ అన్నీ వాళ్ళ దగ్గర విజువల్స్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి 100% ఇదివరకు ఎమ్మెల్యేలను దించిన కేసులు చూసినప్పుడు వాటికంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నవీన్ డైరెక్ట్గా ఓటర్ స్లిప్పులు పంచేది ఉంది, విజువల్స్ ఉన్నాయి, ఆయన కన్ఫెస్ చేశాడు మీడియా ముందు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదమ్మా. బట్ ఇదంతా కూడా దాని వల్లే జరిగింది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 21,000 ఆధిక్యం అనేది వచ్చింది అంటే ఇన్యాక్టివ్గా ఉండడం, మిస్యూజ్ చేయడం. నేనేం చెప్పాను? అధికారంలో ఉండడము న్యాచురల్గా మీరున్నా నేనున్నా ఎవరమైనా ఏం ఆలోచిస్తాం? మా కాలనీ, మా బస్తీ, మా కాన్స్టిట్యున్సీ, వీళ్ళు ఎట్లాగా అధికారంలో లేరు. ఈ 3 ఏళ్ళు వాళ్ళు రారు, గెలిపించినా కూడా రారు. కాబట్టి మనం ఖచ్చితంగా అధికార పార్టీకి వేసినట్టయితే కక్షపూరిత వైఖరికి బదులు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ని గెలిపిస్తే వాళ్ళు పట్టించుకోరు. ఇది ఒక ఫస్ట్ రీజన్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే అందుబాటులో ఉండే ఎమ్మెల్యే. అక్కడ ప్లస్ పాయింట్ నవీన్ యాదవ్కి వస్తుంది. ఎందుకంటే 3 సార్లు ఓడిపోయి, ఆయనే కాదు ఆయన కుటుంబం కూడా. అంటే రౌడీ షీటర్ కావచ్చు ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఏంది ఆయనే? ఇప్పుడు ఆయన ప్రజాసేవకుడు. నేను ఎన్నోసార్లు శ్రీశైలం యాదవ్ దగ్గర కూర్చున్నా. ఎవరు ఏ సమస్య తీసుకొని వచ్చినా, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, బట్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు, హాస్పిటల్ ఫోన్ చేస్తాడు. ఆయన పేరు చెప్తే అన్ని పనులు అవుతూ ఉంటాయి. ఆయనకు రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు. సో సినీ పరిశ్రమే కాదు, రైమంద్ నగర్ యూసుఫ్ కూడా ఆ ప్రాంతంలో, బోరబండ ఆ ప్రాంతంలో ఆయన ఒక ఐకాన్ మొదటి నుంచి కూడా. పీజీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా. పీజీఆర్ డైరెక్ట్ వచ్చి అక్కడ ఎప్పుడు పనిచేయకపోయేది. పెద్ద శ్రీశైలం, చిన్న శ్రీశైలం, అక్కడ భిక్షపతి యాదవ్, ఇక్కడ నందు, ఇట్లా వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాడు. వాళ్ళు ఆయన ఓట్ బ్యాంకు పటిష్టంగా ఉంచేవాళ్ళు. అవే 4-5 కాన్స్టిట్యున్సీలుగా డివైడ్ అయినాయి ఇవాళ. సో ఆయన ఇవాళ నుంచి కాదు, క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్నది 80s నుంచి. నేను రైమంద్ నగర్లో 78లో రెంట్కున్నా, 47 years బ్యాక్. అప్పుడే ఆ బస్తీ ఏర్పాటులో వాళ్ళ రోల్ ఉంది. కాకపోతే ఆయన నవీన్ యాదవ్ గతంలో కూడా ఎలక్షన్స్ కంటెస్ట్ చేశారు, ఒకసారి ఇండిపెండెంట్ గా, ఒకసారి ఎంఐఎం నుంచి. అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ కావాలి కదా. ఓకే, అది మాత్రమే ఒక బేస్ అయిందా? అది ఫస్ట్ రీజన్. అధికార బై ఎలక్షన్లలో ఎప్పుడు అది ఏ ఎలక్షన్ అయినా అధికార పార్టీకి ఒక కలిసి వచ్చే అంశం. తర్వాత రేవంత్ అన్ని రాళ్ళు విసిరాడు, ఏది వదిలిపెట్టలేదు ఆయన. ఇందాక ఒక ఛానల్లో ఒక అనలిస్ట్ చెప్తా ఉండే, వాళ్ళ ఇంటి పక్కన ఒక యాదవ్, బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ యాదవ్ కుటుంబం వెంగళరావు నగర్లో ఉందట. వాళ్ళకును నవీన్ యాదవ్కు పచ్చగడ్డి బగ్గుమనేంత వైరం ఉన్నది, సేమ్ కమ్యూనిటీ అయినా కూడా. బట్ వీళ్ళ చేతిలో ఓట్లు ఉన్నాయి. స్వయంగా రేవంత్ రెడ్డి ఆ ఇంటికి వచ్చి నవీన్ను పిలిచి వాళ్ళ చేయగలిపి రిజాల్వ్ చేశాడట. అంటే గా లెవెల్కు, మైక్రో లెవెల్, నానో లెవెల్ అనొచ్చు, మైక్రో లెవెల్ కూడా కాదు. రేవంత్ రెడ్డి అంత ప్లాన్ చేశాడు. ఒకటి మహేష్ బాబు డైలాగ్ ఎక్కడ అమలైందో కాలేదో కానీ, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. దానికి ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి. ఓకే, బుల్లెట్ దించారు, అన్ని అస్త్రాల్ని ప్రయోగించారు. మీరేమనుకుంటున్నారు? మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు కదా, ఏమిటిది ఉప ఎన్నికల ప్రచారానికి మీరు వెళ్ళడం ఏంది, ఇంత ఉధృతంగా ప్రచారానికి వెళ్ళడం ఏంది అని ఒక మీట్ ది ప్రెస్లో, ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్లో అడిగితే ఆయన మాట అన్నాడు, ఏ ఎన్నికల్లో అయినా నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, నేను ఒక కార్యకర్తననే స్పృహతోటే పోతా, నేను ప్రచారం చేస్తాను, ప్రయత్నం చేస్తాను గెలిపించడానికి, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని అనేది చెప్పినాడు ఆయన. మొన్న వారు చెప్తున్న ఉదాహరణతో సరిగ్గా అదే చేసినాడు ఆయన. ఆ మైక్రో లెవెల్లో పోయి అది ఆర్గనైజ్ చేయడం వల్ల, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం వల్ల ఈ ఫలితం వచ్చింది ఒకటి. రెండవది ప్రకాష్ గారు చెప్పినట్టు ఒకటండి, ఎప్పుడు కూడా మీరు చూడండి, ఉప ఎన్నికలు
సర్వసాధారణంగా ఇక్కడ చాలా అంటే మనం అదేంది హుజురాబాద్లో ఈటల రాజేందర్ లాంటి కేసులు ఇట్లాంటి కేసులు తప్ప సర్వసాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళే ఉప ఎన్నికల్లో గెలుస్తారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఉండే అడ్వాంటేజెస్ వేరు. ఒక పాయింట్ వారు చెప్పింది ఏమిటి అని అంటే ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం 3 ఏళ్ళ దాకా ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళది 3 ఏళ్ల మీద ఒక నెల రోజులు ఏమో ఉన్నట్టున్నది ఈ మళ్ళీ ఎన్నికలు జరగడానికి సరిగ్గా జరిగితే. అయితే బయట ఉన్న ప్రచారం ఏంటంటే 28 నవంబర్ డిసెంబర్లో జరగవు ఎన్నికలు, ఇక్కడ జమిలీ ఎన్నికలకు పోతారు, 2029కి ఇంకో 6 మాసాలు ఎక్స్టెండ్ చేస్తారంటే అప్పుడు 3.5 సంవత్సరాలు. ఇంకా ఈ 3.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీని యాంటగనైజ్ చేసుకోవడం ఎందుకు అనే కదా అనుకునేది ఎవరైనా కూడా. పర్టికులర్లీ మిడిల్ క్లాస్ తర్వాత అన్డిసైడెడ్ ఓటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకుంటారు అధికార పక్షంతో మనకెందుకు గొడవ అని అనుకుంటారు. రెండవది క్యాండిడేట్ డెఫినెట్లీ మ్యాటర్స్ దేర్, ఆయన చెప్పినట్టుగా అతను లోకల్గా ఉన్నవాడు. మూడవ విషయం ఏమిటి అని అంటే బీఆర్ఎస్ వైపు నుంచి ఉన్న డిసడ్వాంటేజ్